మాకు తెలిసిన వాళ్ళది ఫంక్షన్ అయితే పోయినా. నా ముందు లైన్‌లో ఇద్దరు మగోళ్ళు కూర్చొనున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా అంటే వినుకుంటున్నా. ఒకతను అంటున్నాడు, "8 సంవత్సరాలయింది మా అబ్బాయి పెళ్ళయ్యి. ఇంకా పిల్లలు పుడతలేరు. నాకే బాధ లేదు గానీ నాకు గదే బాధున్నది" అని అంటాండు. అంటే పక్కతను అన్నాడు గదా! "మరి మనం తినే తిండేంటిది? తాగే పాలేంటియి? వాడే మందులేంటియి? ఆరోగ్యాలు దెబ్బ తినకపోతే ఎట్లుంటాయి? పిల్లలు ఇప్పుడు అధిక దిగుబడి కొరకు ఈ జనాభాకి ఎక్కడేం సరిపోతలేదని అధిక దిగుబడులు రావాలని చెప్పి పంటలను జన్యు మార్పిడి పంటలు వేయబట్టిరి. విత్తనాలు జన్యు మార్పిడి చేసిన విత్తనాలు అమ్మబట్టిరి. అవి తెచ్చి పెడితేనే మనకు చెట్లు మొలుస్తాయి. అది వరకు గిట్లుండేనా? మన ఇంట్లో ఒక బీర చెట్టు ఉన్నదంటే ఒక బీరకాయ ఎండబెట్టుకొని ఆ విత్తనాలనే వాడుకునేటోళ్ళు. పండ్ల చెట్లు కూడా ఏదైనా తినేసిన ఓ పండు తినేస్తే ఆ గింజలు పడి మొలిచేది. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితే లేదా? ప్రతిసారి గింజలు కొనుకొచ్చుకోవాలి, చెట్లు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ కొనుకొచ్చిన గింజలు పెట్టిన చెట్ల నుంచి వచ్చిన కాయలను ఎండబెట్టి ఇత్తనాలు కట్టి మనం చెట్లు పెట్టుకుంటే అవి మొలుస్తానయ్యా? మొలుస్తూనే లేవాయే. అంటే వాటికి ప్రత్యుత్పత్తి శక్తి లేనే లేదు. మరి అటువంటి కాయగూరలు, పండ్లు తిన్న మనకు మనుషులకు మరి ఇక పిల్లలు ఎట్లా పుడతారు? ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కడుంటది? ఈ మగ పిల్లలల్లా వీర్యకణాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. ఆడపిల్లల పీసీఓడి ప్రాబ్లం అట, అన్నం విడుదలైతలేదట. ఇటువంటి సెంటర్లు, ఇటువంటి సమస్యలు అయ్యే వరకు వీటిని బట్టి ఈ ఐవీఎఫ్ సెంటర్లని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో 2వ స్థానం జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు పిల్లలు పుట్టని సమస్య వచ్చిందనంటే ఏమన్నట్టు? జనాభా ఎక్కువైతుందిరా నాయన, ఆపరేషన్లు చేయించుకోండిరా నాయన అని బలవంతంగా లేనిపోయిన ఆశలు చూపెట్టి ఇంక్రిమెంట్లు ఇచ్చి ఇంకా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎన్నో ఎర చూపెట్టి ప్రభుత్వం ఆపరేషన్లు చేయించే ప్రయత్నం చేసింది ఒకప్పుడు. ఇక ఇప్పుడేమో పిల్లలు ఎట్లా పుడతారా నాయన అని బాధపడే పరిస్థితి వచ్చింది. మరి దీని గురించి పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి. మరి ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? రాను రాను ఇది ఇంకా జటిల సమస్యగానే మారేటట్టున్నది. మరి ఏం చర్యలు తీసుకుంటారో, మరి విజ్ఞులు ఏం ఆలోచిస్తారో మరి మనం వేచి చూడాలి.